సార్ నిన్నటి బ్రేక్అవుట్ రూమ్స్ ఏనా సార్? సార్ నిన్నటి బ్రేక్అవుట్ రూమ్స్ ఏనా సార్? మీకు అందరికి ఆప్షన్ వచ్చింది కదండి, బ్రేక్అవుట్ రూమ్స్ ఆప్షన్ వచ్చిందండి. అవునండి. వచ్చింది సార్, అభి సార్ వచ్చింది. జాయిన్ అవ్వలేదు మరి ఇంకా. మేము జాయిన్ రూమ్ 1 లోనే ఉన్నామండి. ఇది పర్టికులర్ రూమ్ అని లేదు మేడం, ఏదో ఒక రూమ్ లో జాయిన్ అవ్వండి అందరూ. ఓకే. నేను పంపిస్తున్నాను మీ అందరు, నేను ఇప్పుడు ఆప్షన్ వస్తుంది, జాయిన్ అవ్వండి. రైట్. అఖండ అందరూ మ్యూట్ చేసుకోవాలి. మండలాకారం శారదా ఇంటి గారు తప్ప మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఎవరైతే కెమెరా ఆన్ చేసుకోరో వాళ్ళని వ్యాప్తం వెయిటింగ్ రూమ్ లోకి ఏన పంపిస్తాం. చరాచరం తత్పదం దర్శితం ఏన తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరా దౌతపదాం రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటిని హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాద్య బ్రహ్మరాజస్య రత్నాఢ్యం వందే భారత మాతరం. వందే భారతమాతరం. ఓం సహనావతు ఓం సహనావవతు సహ వీర్యం కరవావహై సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మీ రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి డీప్ బ్రీత్ చేయండి. ఇన్హేల్, ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. టేక్ ది బ్లెస్సింగ్ ఫ్రమ్ ద యూనివర్సల్ ఎనర్జీ. Feel the blessings and come back to the position. Rub your hand palms, make it warm. Place the palms on your eyes, cheeks, and look at your palms with a beautiful smile. Thank you.
Shall I start the class? ఫస్ట్ మనం వార్మప్ చేద్దామండి. ఓకే యూజింగ్ ఎక్సర్సైజెస్. స్టార్ట్ జాగింగ్. మ్యామ్ కనిపిస్తున్నానా నేను ఫుల్గా? ఎస్ స్టార్ట్ జాగింగ్ అండి. సైడ్ వేస్. Raise your hands. Front, side, down. Move forward and backward. Move forward and backward. Sides. Forward, backward. Front, up. Sides. Just relax. ఇప్పుడు యాంటీ స్ట్రెచ్ చేద్దామండి. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టూ, 3, 4, 5. సైడ్ స్ట్రెచ్ అండి. రైట్ సైడ్ సైడ్ స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5. Come to the other side. మీ లెఫ్ట్ సైడ్ సైడ్ స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5. Release your hands. Backward forward bending చేద్దాం. Two. Breathe in, breathe out. స్పీడ్ గా చేయాలి. 4, 5. లెగ్స్ పార్ట్ చేసి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ తోకి టచ్ చేయాలి. హ్యాండ్స్ కొంచెం దూరంగా పెట్టండి. రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ తో టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ తో టచ్ చేయాలి. స్టార్ట్. 10 కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జస్ట్ రిలాక్స్. ఐ ఎక్సర్సైజ్ చేద్దామండి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వెస్ట్. ఐస్ అప్ అండ్ డౌన్. 5 కౌంట్. 1, 2 డౌన్. 1, 2, 3 up, down, 4 up, down, 5 up and down. Rotate your eyes clockwise direction. 1, 2, 3, 4 and 5. Next, anti-clockwise direction. 1, 2, 3, 4 and 5.
Then head up and down అండి head. Breathe in 1, breathe out down. Breathe in up 2, breathe out. Breathe in 3, go down. Breathe in 4, go down. Breathe in 5 and go down. Then head rotation, clockwise 5 times, anti-clockwise 5 times. మీ హెడ్ ముందుకున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. రెడీ స్టార్ట్. బ్రీత్ ఇన్ 1, బ్రీత్ అవుట్. Breathe in 2, breathe out. Breathe in 3, breathe out. Breathe in 4, breathe in 5. Then again, anti-clockwise direction. Breathe in, breathe out. 2, breathe in, breathe out. 3, breathe in, breathe out. 4, breathe in, breathe out. 5, breathe in, breathe out. Then hands. మీ palms up and down చేయాలి. పైకి ఉన్నప్పుడు breathe in, కిందకి వెళ్ళినప్పుడు breathe out. 1, breathe in, breathe out. 2, breathe in, breathe out. 3, breathe in, breathe out. 4, breathe in, breathe out. 5, breathe in, breathe out. Ankle twist. Clockwise direction. 1, 2, 3, 4, 5. Anti-clockwise direction. 1, 2, 3, 4, and 5. Shoulder rotation. పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, కిందకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, 5 కౌంట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ 2, breathe out. Breathe in 3, breathe out. Breathe in 4, breathe out. Breathe in 5, breathe out. Anti-clockwise. Breathe in, breathe out 1. Breathe in, breathe out 2. Breathe in, breathe out 3. Breathe in, breathe out 4. Breathe in, breathe out 5. Then ఇప్పుడు ఈ నడుము రొటేట్ చేద్దాం. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. Waist rotation. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, and 5. ఇప్పుడు మీ నీస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండ్ చేయాలి 5 times. 1, 2, 3, 4, and 5. Knee rotation అండి 5 times. Clockwise 5 times, anti-clockwise. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, and 5. Feet కి అప్ అండ్ డౌన్ చేయండి 5 times. 1,
2, 3, 4, 5. Then rotation. 1 clockwise 5 times, anti-clockwise 5 times. 3, 4, and 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Next, toes ని ముందుకి వెనక్కి. Then మీ feet sideways. Then with the under leg, feet ని up and down చేయండి 5 times. 1, 2, 3, 4, and 5. Then rotation. 1, 2, 3, 4, and 5. Anti-clockwise. 1, 2, 3, 4, and 5. Then మీ toes 1, 2, 3, 4, and 5. Feet then relax. ఒక 10 seconds రిలాక్స్ అవ్వండి. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. స్థితిలలో రిలాక్స్. అబ్జర్వ్ ద బాడీ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి. మీ బ్లడ్ ఫ్లోని అబ్జర్వ్ చేసుకోండి. దెన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. దీనికోసం స్థితిలోకి రావాలి. ఫస్ట్ feet together, toes together, hands close to your body, see straight. బ్రీతింగ్ చేసిన ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీరు బ్యాలెన్స్ చేయలేకపోతే కొంచెం ఫీట్ దూరంగా ఉంచండి. కొంచెం ఒక హాఫ్ ఫీట్ వరకు ఉంచవచ్చు. ఫస్ట్ హ్యాండ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, సైడ్ వేస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ ని ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యాంటీ క్లాక్ వైజ్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. నెక్స్ట్ హ్యాండ్స్ని ఈ థైస్ మీద ఉంచండి. రైజ్ చేస్తూ నీస్ కూడా మన టోస్ మీద నిలబడాలి బ్రీతింగ్ చేసుకుంటూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దెన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఇది స్లోగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కదా. బ్రీతింగ్ లైక్ ఎన్ ఆర్చ్, బ్యాక్ డైరెక్షన్. బ్రీత్ అవుట్, ఈ టోస్ ని టచ్ చేయాలి. నీస్ వెనక్కి ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ రిలాక్స్. 5 seconds రిలాక్స్ అవ్వండి. సూర్య నమస్కారాలు చేద్దాం. స్థితిలలో రిలాక్స్ అవ్వండి. ఒక 5 seconds. సూర్య నమస్కారాలు చేయడానికి మీరు మీ మ్యాట్ యొక్క ముందు భాగానికి వచ్చి నిలబడండి.
ఓం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి సదా సత్యమంగళమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట నారాయణ సరసిదాసన సన్నివిష్ణః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుద్రుత శంఖ చక్ర ఫస్ట్ సూర్య నమస్కారం చేయడానికి స్థితిలో నిలబడాలి. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు యువర్ బాడీ, సీ స్ట్రైట్. ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పాదహస్తాసన్. మీ రైట్ లెగ్ ని బ్యాక్ చేయండి. బ్రీత్ ఇన్, అశ్వసంచలనాసన్. బ్రీత్ అవుట్, పర్వతాసన్. బ్రీత్ ఇన్ అండ్ అవుట్, సాష్టాంగ నమస్కారాసన్. బ్రీత్ ఇన్, భుజంగాసన్. బ్రీత్ అవుట్, పర్వతాసన్. రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకురండి. అశ్వసంచలనాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పాదహస్తాసన్. బ్రీత్ ఇన్, హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్, ప్రణవాసన్. ఓం రవయే నమః. బ్రీత్ ఇన్, హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్, పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలనాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పర్వతాసన్. బ్రీత్ ఇన్ అండ్ అవుట్, అష్టాంగ నమస్కారాసన్. బ్రీత్ ఇన్, భుజంగాసన్. బ్రీత్ అవుట్, చతురంగ దండాసన్. బ్రీత్ అవుట్, అశ్వసంచలనాసన్. బ్రీత్ ఇన్, అశ్వసంచలనాసన్. బ్రీత్ అవుట్, పాదహస్తాసన్. బ్రీత్ ఇన్, హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్, ప్రణవాసన్. Excuse me, ma'am. One thing. Please do's and don'ts చెప్తే బాగుంటుందండి. మర్చిపోయాను చెప్పు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఎవరైతే చేయకూడదంటే నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, అండ్ దెన్ ఎపిలెప్సీ, వెర్టిగో ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఇంక్లూడింగ్ పీరియడ్స్ లో ఉన్న అవాయిడ్ చేయడం మంచిది. సారీ, ముందు మెన్షన్ చేయడం మర్చిపోయాను. కంటిన్యూ చేద్దాం. బెనిఫిట్స్ మ్యామ్ వినిపించు. బెనిఫిట్స్ కూడా చెప్పండి. ఓకే, సూర్య నమస్కారం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ బ్యాలెన్స్ గా ఉంటుందండి. దెన్ నీస్, బ్యాక్ అంతా మనకి స్ట్రెంగ్తన్ అవుతాయి. మెంటల్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. మెంటల్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దెన్ గో టు ద సూర్య నమస్కారం. థర్డ్ వన్ Thank you. వెళ్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓం సూర్యాయ నమః. బ్రీత్ ఇన్, హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్, పాదహస్తాసన్. బ్రీత్ ఇన్, అశ్వసంచలనాసన్. బ్రీత్ అవుట్, చతురంగ దండాసన్. బ్రీత్ ఇన్ అండ్ అవుట్, అష్టాంగ నమస్కారాసన్. బ్రీత్ ఇన్, భుజంగాసన్. బ్రీత్ అవుట్,
Parvatasana. Then right leg front. Ashwashanchalasana. Breathe out. Padahastasana. Breathe in. Hastavuttanasana. Breathe out. Pranamasana. Om Vastu. Om Banave Namaha. Breathe in. Hastavuttanasana. Breathe out. Padahastasana. Left leg back. Ashwashanchalasana. Breathe out. Chaturanga Dandasana. Breathe in and out. Ashtanga Namaskarasan. Breathe in. Bhujangasana. Breathe out. Parvatasana. Breathe in. Ashwashanchalasana. Breathe out. Padahastasana. Breathe in. Hasta Uttanasana. Breathe out. Pranavasana. Om Surya. Kagaya Namaha. Breathe in. Kagaya Namaha. Breathe in. Hasta Uttanasana. Breathe out. Padahastasana. Left leg back. Breathe in. Ashwashanchalasana. Breathe out. Chaturanga Dandasana. Breathe in and out. Ashtanga Namaskarasan. Breathe in. Bhujangasana. Breathe out. Chaturanga Dandasana. Breathe in and out. Ashwashanchalasana. Breathe in. Padahastasana. Breathe in. Hasta Uttanasana. Breathe out. Pranavasana. Om Pushne Namaha. Breathe in. Hasta Uttanasana. Breathe out. Padahastasana. Left leg back. Ashwashanchalasana. Breathe in. Breathe out. Chaturanga Dandasana. Breathe in and out. Ashtanga Namaskarasan. Breathe in. Bhujangasana. Breathe out. Chaturanga Dandasana. Breathe in. Ashwashanchalasana. Breathe out. Breathe in. Ashwashanchalasana. Breathe out. Hastasana. Breathe in. Hasta Uttanasana. Breathe out. Pranavasana. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Artaya Namaha. Om Bhaskaraya Namaha. Adityasya Namaskara. Ye kurvanti dine dine. Ayu prajna balam viryam. Tejas teshancha jayate. స్థితిలలో రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఆసనాస్ చేద్దాం. మీ ఫీట్ కొంచెం ఎడంగా ఉండాలి. కాళ్ళు హ్యాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ద బాడీ. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్ ఒక 10 seconds. దెన్ ఆసనాస్ చేద్దాం.
కమ్ టు స్థితి పొజిషన్కి రండి. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బాడీకి దగ్గరగా ఉండాలి. సీ స్ట్రైట్. ఇప్పుడు మనం అర్ధకటి చక్రాసనం చేయబోతున్నాం. ఈ ఆసనంలో మన బాడీ హాఫ్ మూన్ పోజ్ లో ఉంటుంది. ఈ ఆసనం ఎవరెవరు చేయొచ్చు అంటే, ఎవరు చేయకూడదు అంటే, నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హెడ్ ఏక్, వెర్టిగో ఉన్నవాళ్ళు చేయకూడదు. ఈ ఆసనం బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. దెన్ నీ స్ట్రెంగ్త్ అండ్ లెగ్ స్ట్రెంగ్త్ అవుతాయి, బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవడానికి కూడా ఈ ఆసనం యూజ్ అవుతుంది. దెన్ స్టార్ట్ ఆసన. ఇప్పుడు మీ ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టుగెదర్, సీ స్ట్రైట్. మీ యొక్క రైట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ కి తీసుకురండి. బ్రీత్ ఇన్ చేస్తూ, బ్రీత్ అవుట్, పామ్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండాలి. బ్రీత్ ఇన్, హ్యాండ్ మీ హెడ్ కి స్ట్రైట్ గా ఉండాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా సైడ్ కి బెండ్ అవ్వండి. ఫోర్త్ పొజిషన్ పూర్ణ స్థితి. ఇది ఇక్కడ 5 కౌంట్. 1 2 3 4 5. దెన్ కమ్ టు యథాస్థితికి రావాలి. 4. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ తో చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఫోర్త్ పొజిషన్ పూర్ణ స్థితి. ఇక్కడ 5 కౌంట్. 1 2 3 4 5. బ్రీత్ ఇన్, 4, బ్రీత్ అవుట్, 3. మీ పామ్స్ ని డౌన్వర్డ్ డైరెక్షన్ పెట్టాలి. 2, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 4. దెన్ అగైన్ రిలాక్స్ అవ్వండి స్థితిలో. ఫీట్ అపార్ట్ చేసి హ్యాండ్స్ కొంచెం దూరం పెట్టి ఐస్ క్లోజ్ చేయాలి. దెన్ రిలాక్స్. కమ్ టు స్థితి. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బాడీకి దగ్గరగా ఉంచాలి. సీ స్ట్రైట్. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం వృక్షాసనం. ఈ వృక్షాసనం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, హెడ్ ఏక్, వెర్టిగో ఉన్న వాళ్ళు చేయొద్దు, నీ పెయిన్స్ ఉన్న చేయొద్దు. ఈ ఆసనం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన బ్యాక్ బోన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో స్టార్ట్ విత్ ఆసనం. ఇది 8 స్టెప్ మెథడ్ అండి. ఫస్ట్ స్థితిలో నిలబడి మీ రైట్ హ్యాండ్ ని థై మీద బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఇక్కడ బ్రీతింగ్ ఏం లేదు. ఫస్ట్ బ్యాలెన్స్ చేయండి. నెక్స్ట్ బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. బ్రీత్ అవుట్, పామ్స్ సీలింగ్ ని చూస్తుండాలి. ఫోర్త్ స్టెప్ లో నమస్కార ముద్ర. జాయిన్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ 5 కౌంట్. 1 2 3 4 5. దెన్ రిలీజ్ యువర్ హ్యాండ్స్. బ్రీత్ అవుట్ చేసుకుంటూ రిలీజ్ చేయాలి. బ్రీత్ ఇన్, పామ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. బ్రీత్ అవుట్, హ్యాండ్స్ కిందకి రావాలి. దెన్ రిలీజ్ యువర్ లెగ్. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ని ఇది ఫస్ట్ స్టెప్. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్ డైరెక్షన్. 4, బ్రీత్ ఇన్ చేస్తూ నమస్కార ముద్ర. 1 2 3 4 5. Then release your hands. Breathe out. Breathe in. Palms కిందకి ప్రెస్ చేయాలి. Breathe out. Then release your leg.
రిలాక్సింగ్ స్థితిలా కాళ్ళు దూరంగా ఉంచాలి, చేతులు దూరంగా పెట్టాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్. కొంచెం బ్లడ్ పెద్దగా సర్క్యులేషన్ అబ్జర్వ్ చెప్పగలరా? చేయండి. ఏంటి మ్యామ్? కొంచెం పెద్దగా చెప్పగలరా? వినిపించట్లేదు. ఓకే మ్యామ్, ఓకే. రిలాక్సింగ్ స్థితిలా నెక్స్ట్ స్థితికి రండి. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు యువర్ బాడీ, సీ స్ట్రైట్. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం త్రికోణాసనం. ఈ ఆసనం ఎవరు చేయకూడదు అంటే హెడేక్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా అవాయిడ్ చేయండి. ఈ ఆసనం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీ లెగ్స్, నీస్, బ్యాక్ అంతా స్ట్రెంథన్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, మెంటల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆసనం చేయడానికి ఫస్ట్ మనం మ్యాట్కి ఒక సైడ్కి వచ్చి నిలబడాలి. స్థితి పొజిషన్లో నిలబడండి. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు యువర్ బాడీ అండ్ సీ స్ట్రైట్. ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ని ఒక 3 feet దూరంగా ఉంచాలి. అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ ఎట్ షోల్డర్ లెవెల్ ఉండాలి. ఎట్ ఏ టైం చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్లో మీ రైట్ లెగ్ రైట్ సైడ్ చూడాలి. లెఫ్ట్ లెగ్ 45 degrees లో ఉండాలి. హెడ్ రైట్ సైడ్ టర్న్ చేయాలి. మీరు రైట్ సైడ్ నిలబడినప్పుడు రైట్ లెగ్ రైట్ సైడ్ ఉండాలి, హెడ్ కూడా రైట్ సైడ్ చూస్తూ ఉండాలి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనం కిందకి డౌన్ చూస్తాం. మీ చేత్తో ఈ పాదాన్ని టచ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఇది. ఫోర్త్ స్టెప్ అప్వర్డ్ డైరెక్షన్లో హెడ్కి తిప్పాలి. లెఫ్ట్ సైడ్ మీ హెడ్ని తిప్పాలి. ఇది పూర్ణ స్థితి. 1 2 3 4 5. దెన్ టర్న్ యువర్ హెడ్. థర్డ్ పొజిషన్కి రండి. సెకండ్లో లెగ్ హెడ్ ఒకటేసారి స్ట్రైట్గా రావాలి. సెకండ్ ఇది. ఫస్ట్ స్టెప్కి రావడానికి మీ లెగ్ని కొంచెం బెండ్ చేసి యథాస్థితికి చేరుకోవాలి. 1. నెక్స్ట్ విత్ ద అనదర్ లెగ్. మీ హ్యాండ్స్ లెగ్ ఒకసారి బయటకు తీసుకురావాలి. ఫస్ట్ స్టెప్ ఇది. 1. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ చూడండి. లెగ్ లెఫ్ట్ సైడ్ మీ ఫేస్ చేయాలి. లెఫ్ట్ లెగ్ 45 degrees లో ఉండాలి. సారీ, రైట్ లెగ్ 45 ఉండాలి, లెఫ్ట్ లెగ్ 90 ఉండాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ని చూస్తూ ఉండాలి. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్లో మీరు పామ్ని టోస్ టచ్ చేయాలి. ఫోర్త్ స్టెప్ హెడ్ టర్న్ టు రైట్ సైడ్, పూర్ణ స్థితి. 1 2 3 4 5. దెన్ హెడ్ టర్న్ చేయండి. 4. థర్డ్ పొజిషన్ పైకి రావాలి. సెకండ్లో మీ హెడ్ని ఫీట్ని ఒకసారిగా స్ట్రైట్ చేసుకోవాలి. దెన్ లెగ్ బెండ్ చేసుకుని మనం యథాస్థితికి చేరుకోవాలి. స్థితి పొజిషన్కి రావాలి. దెన్ స్థితిలో రిలాక్స్ అవ్వండి. ఫీట్ కొంచెం దూరం పెట్టాలి, హ్యాండ్స్ కొంచెం దూరంగా ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. స్థితి పొజిషన్కి రండి. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ బాడీకి టచ్ చేయాలి. సీ స్ట్రైట్. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం ఉత్కటాసనం. ఉత్కటాసనం ఎవరు చేయకూడదు అంటే నీ పెయిన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, హెడేక్, వెర్టిగో, ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎవరు చేయొచ్చు అంటే ఈ ఆసనం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీ బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవుతుంది,
నీస్ లెగ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. మొత్తం టోటల్ బాడీ టోన్ అవుతుంది. మెమరీ ఇంక్రీజ్ అవడానికి యూజ్ అవుతుంది ఈ ఆసనం. ఇప్పుడు మనం ఇది 8 స్టెప్ కౌంట్ లో మనం చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ లో హ్యాండ్స్ ఎట్ షోల్డర్ లెవెల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్ డైరెక్షన్. థర్డ్ స్టెప్ నమస్కార ముద్ర. మీ బ్యాక్ హిప్ ని వెనక్కి పుష్ చేస్తాం, నీస్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. ఇది ఇలా ఉండాలి. హెడ్ పైకి ఉండాలి. ఇది ఫోర్త్ స్టెప్, పూర్ణ స్థితి. 5, 4, 3, 2, 1. Then release your hands. Breathe out. Sorry. ఫస్ట్ మీ హెడ్ ని, నీస్ ని, బ్యాక్ ని నార్మల్ పొజిషన్ లో పెట్టాలి. ఫోర్త్ స్టెప్ ఇది. రిలీజ్ యువర్ హ్యాండ్స్, పామ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో టర్న్ చేయండి. సెకండ్ స్టెప్ ఇది. ఫస్ట్ కమ్ టు ది యథాస్థితి. స్థితిలో రిలాక్స్ అవ్వండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ దూరంగా ఉండాలి. ఐస్ క్లోజ్ చేయాలి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు అమృతాసనకి వెళ్దామండి. చెప్పండి. ఏంటి మేడం? టైగర్ బ్రీతింగ్ బ్రీతింగ్ మర్చిపోయాను. సారీ, టైగర్ బ్రీతింగ్ మర్చిపోయాను. కదా. మ్యామ్ ఇప్పుడు చెప్పొచ్చా? యా, మనం మ్యామ్ ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే తను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి. మనం ఎగ్జాక్ట్లీ ఎండ్ లో చెప్దామండి. ఎండింగ్ లో చెప్పాలి. బెటర్ Yeah, అది మనం గుర్తుపెట్టుకుందాము. థ్యాంక్స్ అండి. మేడం మీరు చెప్పేస్తే వెళ్ళిపోండి మేడం. నో ప్రాబ్లం మేడం, చెప్పండి. ఇప్పుడు మీరు అమృతాసనకు వచ్చారు కదా, టైగర్ బ్రీతింగ్ ఇప్పుడు ఏం మిస్ చెప్పండి మేడం. అయిపోయాను, మర్చిపోయాను. అమృతాసనం నో ప్రాబ్లం మేడం. అమృతాసనం చెప్పేయండి, ఏం కాదు అని. గో టు అమృతాసనం. ఒక 3 minutes రిలాక్స్ అవ్వండి అమృతాసనంలో. ఈ లెగ్స్ దూరంగా పట్టాలి. హ్యాండ్స్ కూడా దూరంగా పెట్టండి. ఐస్ క్లోజ్ చేయండి. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. బాడీ అంతా రిలాక్స్ అవ్వండి. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అనేది గమనించండి. రిలాక్స్.
ఫింగర్స్ ని కాస్త మూవ్ చేయండి. టోస్ ని ఫింగర్స్ ని కాస్త రిలీజ్ చేయండి. హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేస్తూ బాడీని స్ట్రెచ్ చేయండి. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యువర్ బాడీ. Stretch your body. లెఫ్ట్ హ్యాండ్ ని అబ్డామిన్ మీద పెట్టుకుని రైట్ సైడ్ టర్న్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి సైడ్ కి స్లోగా సిట్టింగ్ పొజిషన్ రండి. నాడీ శుద్ధి ప్రాణాయామం. మీ లెఫ్ట్ హ్యాండ్ ని ఈ ముద్రలో ఉంచండి, చిన్న ముద్రలో. రైట్ హ్యాండ్ ని ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ని క్లోజ్ చేసి ఈ విధంగా పెట్టాలి. ప్రాణాయామం ఎందుకు చేస్తామంటే ఫస్ట్ మన బాడీకి ఆక్సిజన్ సప్లై కంప్లీట్ గా ప్రతి ఆర్గాన్ కి అందాలని చేస్తాము. ప్రాణాయామం అంటే ప్రాణ శక్తికి మనం రెగ్యులేట్ చేయడమే ప్రాణాయామం. ప్రాణాయామం వల్ల బెనిఫిట్స్ మన బాడీకి కంప్లీట్ గా ప్రతి ఆర్గాన్ కి ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. ఆక్సిజన్ సప్లై వల్ల బ్లడ్ ఫ్లో పెరిగి మెంటల్ బాడీకి ప్రతి ఆర్గాన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇప్పుడు మనం నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. నాడీ శుద్ధి ప్రాణాయామానికి నాసికాగ్ర ముద్రలో ఉంచాలండి మీ రైట్ హ్యాండ్ ని. రైట్ హ్యాండ్ ఎలా ఉండాలి? రైట్ హ్యాండ్ తో రైట్ నాస్ట్రల్ ని రైట్ థంబ్ తో క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయాలి. 4 కౌంట్ ఇన్హేల్ చేసి తర్వాత లెఫ్ట్ నాస్ట్రల్ ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్ నుంచి రిలీజ్ చేయాలి. నెక్స్ట్ రైట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి రిలీజ్ చేయాలి. తీసుకునేది 4 కౌంట్ ఉంటే మనం బయటికి బ్రీత్ అవుట్ చేసేది 5 కౌంట్ ఉండాలి. ఒకసారి స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Again breathing in from right nostril. Release to the left nostril. Again take a breath in left nostril. Breathe out from the right nostril. Again breathing from right. Release from the left. Breathing left nostril. Release from right nostril. శ్లోకం
అభిరామ్ గారు కొంచెం మ్యూజిక్ ఆఫ్ చేద్దాం. అభిరామ్ గారు, అభిరామ్ గారు, థ్యాంక్స్ అండి. ఎండింగ్ శ్లోకం అండి. సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. మీరు రైట్ హ్యాండ్ ని మీ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్లి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి బ్రీత్ ఇన్ చేసి అగైన్ బ్రీత్ అవుట్ చేస్తూ డివైన్ సోర్స్ కి సరెండర్ అవ్వండి. టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద డివైన్ ఎనర్జీ, gurus, your parents, teachers. Take the blessings from the universe. Feel the blessings and come back to the position. Release your hands, rub your palms, make it warm, place on your eyes, cheeks. Again rub your palms, make it warm, place on your hands, chest and legs, and join your hands. Open your eyes with a beautiful smile. Look at your palms. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ అండి టుడే సెషన్ నేను తీసుకున్నందుకు. సార్కి యోగనారాయణ సార్కి థ్యాంక్ యూ. Thank you, madam. Thank you. More power to you. More power to you, madam. Yeah, థ్యాంక్ యూ Mark మ్యామ్, చాలా బాగా చెప్పారు. మోర్ పవర్ టు యు శారదా. కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో మర్చిపోయాను మేడం, అది టైగర్ బ్రీతింగ్. అది సారీ. మోర్ పవర్ టు యు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యు మ్యామ్. చిన్న కరెక్షన్. మోర్ పవర్ టు యు మేడం. ఓకే. చెప్తాను. చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. మీరు అదేమంత పెద్ద తప్పులేం కాదు మేడం. నేను యోగాకి కంప్లీట్ గా కొత్త మేడం, ఇదే ఫస్ట్ టైం క్లాస్ తీసుకుంటున్నాను. అంటే మిస్టేక్స్ చేసి నాకు అర్థం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పైన చాలా బాగా చెప్పారు మేడం. అసలు మీరు ఫస్ట్ అలా అవుతుంది. ఈ ఇనిషియేటివ్ తీసుకోవటమే ఎక్సలెంట్ మేడం. చాలా బాగా డెలివరీ చేశారు. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చెప్పారు కూడా. కాకపోతే కొన్ని చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే చాలు మేడం. సూపర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా, బట్ చిన్నవి అంటే ఇన్స్ట్రక్షన్స్ కొంచెం అపార్ట్ అవ్వడము, కొంచెం ఆ తర్వాత ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పడము, అలాంటి తప్ప మిగతాది కొంచెం సూర్య నమస్కారాల్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది అనిపించింది మేడం. మిగిలిన ఈ యొక్క దీని ఏమంటారు బెనిఫిట్స్, కాంట్రడిక్షన్స్, ఆ తర్వాత డూస్ అండ్ డోంట్స్ అవన్నీ ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మ్యామ్. చిన్న కరెక్షన్స్, లిటిల్ కరెక్షన్. ఇప్పుడు అందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఇస్తారు మేడం. ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని మీరు రాసుకొని పెట్టుకోండి. ఎక్కడ మనం ఇబ్బంది పడ్డాము, వాళ్ళు ఎక్కడ అబ్జర్వ్ చేశారు అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు మేడం. ఆ ఫీడ్బ్యాక్ మీరు రైట్ డౌన్ చేసుకొని అలాంటిది ఎక్స్టెండ్ చేసుకుంటూ చూసుకోండి మేడం. దాట్స్ ఇట్.
ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే సార్ చెప్తున్నారు కదా, మన గురువు గారు చెప్తారు కదా, నెక్స్ట్ ఇంకో కొత్త మిస్టేక్ చేయండి, ఇవి చేయొద్దు అంతే. ఓకే ఓకే సార్. సార్ మీరు అందరు ఫీడ్బ్యాక్స్ 1 by 1 ఇవ్వండి, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకుందామండి. స్టార్ట్ చేయండి. నరేందర్ రావు గారు మీరు కూడా చెప్పచ్చు సార్. అందరూ మీ ఫీడ్బ్యాక్ చెప్పాలంటే చెప్పండి సార్. రైట్ రైట్ రైట్. మేడం సార్ ఉన్నారా? చెప్పండి. ఓకే 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 రైట్. ఇదే ఫస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. అంటే క్లాసులు చేస్తుంటే అది ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఫ్లో అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. మీరంటే మీరు మన ముందు ఎవరున్నారు, కొత్త వాళ్ళు ఉన్నారా, పాత వాళ్ళు ఉన్నారా, అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ క్లాస్ ప్రిపేర్ కావాలా. ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్గా ఫ్లో అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంటుంది. మీరు ఫ్లో కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం వాయిస్లో కొంచెం బేస్ పెంచాల. వాయిస్ అనేది కొంచెం హైలో ఉండాలి మనది. హైలో ఉన్న ఫ్లో అనేది వాళ్ళకు రీచ్ అవుతుంది, ప్లస్ మనతో కంటిన్యూ అవుతారు వాళ్ళు. అంతే. అంటే మీరు దాదాపుగా 75% కరెక్ట్గా ఫ్లోలోనే వెళ్ళారు. కొంచెం ఇంకొక 30% మీరు క్లాసులు చేస్తుంటే ఇదే ఫస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి అలా ఉంచుకొని మనము ఒక్కటి వినండి. మేడం చాలా బాగా చెప్పారు. మొదలు పెడతాము. నెక్స్ట్ చంద్రకౌశల్ గారు మీరు చెప్పగలరా? ఎక్స్చేంజ్ చేసి మరి కుడి నుంచి ఎన్హేల్ చేసి ఎడమ వైపు అప్పుడు ఒక రౌండ్ అయ్యేది. ఫీడ్బ్యాక్ సుందమ్మ మేడం, మధ్య మేడం మీరు ఇన్స్టిట్యూషన్ తీసుకోండి. మీరు వీళ్ళందరినీ ఎంగేజ్ చేయండి మేడం. సార్ వస్తున్నారు, ఫ్యూ మినిట్స్ లో జాయిన్ అవుతారు ఈ గ్రూప్ లో. ఓకే ఓకే సార్. ఓకే సార్. శారద మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా క్లాస్ మాత్రం. సో కొద్దిగా అక్కడక్కడ ఏమంటే ఓకే, అది మేబీ ఉంటుంది. స్టార్టింగ్ మీకు ఫియర్ ఉంది కాబట్టి వాయిస్ ఏమంటే మీరు నాకు అబ్జర్వేషన్ అంటే మీకు మొబైల్ లాంగ్ వెళ్ళిపోయారు కాబట్టి వాయిస్ కొద్దిగా క్లియర్గా వినిపించట్లేదు. సో మిగతా అంతా మాత్రం ఎక్సలెంట్ అంటే చాలా బాగా చెప్పారు. మీ భయం పోయినట్టుంది అంతే, మీరు టెన్షన్ పెట్టుకున్న భయం పోయింది. సో మేబీ ఎవరున్నా ఒకటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం ఉన్నది మనం కరెక్ట్గా చెప్పగలగాలి అంతే. ఎవరున్నా పాత వాళ్ళ కొత్త వాళ్ళ అవసరం లేదండి, మనం కరెక్ట్గా చెప్పగలేదు. రైట్ రాంగ్ మనకు తెలిసిన వేలో కరెక్ట్ తర్వాత కరెక్షన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఆ ఫియర్నెస్ పోవాలంటే కరెక్ట్ మనం వచ్చినంత వరకైనా కరెక్ట్గా చెప్పాలి. అన్నీ చెప్పకపోయినా వచ్చినంత వరకైనా కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మార్నింగ్ మ్యామ్. వాయిస్ స్టక్ అవుతుందండి. హ్యాపీ మార్నింగ్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారండి? మేడం తోటి శారద. నేను చెప్తానమ్మా సునీత గారు. చెప్పండి మ్యామ్, చెప్పండి మ్యామ్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మ్యామ్ చాలా అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ వచ్చాయి తప్ప చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా ఒక క్లాస్ని ఇంతసేపు తీసుకోవటం, ఆ ఫియర్ లేకుండా చెప్పటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏవైతే చిన్న చిన్న ఉన్నాయో ఇవన్నీ రెక్టిఫై అయిపోతాయి అనేది నా ఉద్దేశం. భయం లేకుండా ఫ్లోలో చెప్పగలగడం అనేది చాలా బాగా చేశారు మ్యామ్ మీరు. ఏమంటే ప్రాక్టీస్ ఉందండి, కొన్ని రోజులు అలానే ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఉండకుండా పర్ఫెక్ట్ అయిపోతాం మేడం. ఫస్ట్ ఏంటంటే మన ఫియర్ లేకుండా క్లాస్ మొత్తం డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు చాలా చక్కగా చేశారు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్ ఈరోజు క్లాస్ తీసుకుని చెప్పినందుకు. నెక్స్ట్ ఇంకెవరండి మేడం కి? నెక్స్ట్ మ్యూట్ మీరే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ టైం మనం ఎంత బాగా చేస్తున్నామా అని అంటే మామూలుగా గ్రూప్స్ లో పార్టిసిపేషన్ చేసినప్పుడు మనకు అంత ఫియర్ ఉండదు మ్యామ్.
అనుకోకుండా ఫస్ట్ టైం కొత్తగా చేస్తున్నప్పుడు ఏంటంటే మనం చెప్పాలనుకున్న దీంట్లో ఎక్స్ప్రెషన్ లో కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా మీరు చాలా బాగా చేశారు. చిన్న చిన్న కరెక్షన్స్ అవి మీకే అర్థమై ఉండొచ్చు. మీరు సూర్య నమస్కారాల్లో కూడా 1-2 కరెక్షన్స్ తర్వాత మీరు చేసేసుకున్నారు ఆటోమేటిక్ గా. కాబట్టి డోంట్ వరీ. 1-2 మర్చిపోయినా పర్లేదు. నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా మీ ఫీడ్బ్యాక్ చెప్తారండి మ్యామ్ కి? సార్ మీ వాయిస్ ఎవరితో కొంచెం ఇప్పుడు మాట్లాడు సార్. ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. సిద్ధు గారి వాయిస్ బ్రేక్ అవుతుంది. వీడియో స్ట్రక్ అయింది. లేదు సార్, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతూనే ఉంది సార్. మీ వీడియో కూడా స్ట్రక్ అయింది. మేబీ మీది సిగ్నల్ సరిగ్గా లేదేమో సార్. 1 సెకండ్. యా, ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఓకేనా యా యా, ఇప్పుడు బాగుంది. ఎస్ సార్, ఎస్ సార్. క్యారీ ఆన్ మేడం, చాలా బాగా చెప్పారు. శారద మేడం గారు చాలా బాగా చెప్పారు. స్లోగా ఇంత కూల్ గా క్లాస్ మొత్తం కూల్ గా అయిపోయింది. చాలా కూల్ గా వెళ్ళిపోయారు. అంటే మీకు తెలిసింది దాన్ని డెలివరీ కరెక్ట్ గా చేశారు. స్లోగా వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మోర్ థ్యాంక్ యూ పాజిటివ్, సో మచ్. మోర్ పాజిటివ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా? మ్యామ్ ఫస్ట్ టైం అన్నా బాగా చెప్పారండి. చాలా కూల్ గా థ్యాంక్స్ అండి. నిజం చెప్పినట్టు ఒక ఫ్లో లో అలా వెళ్ళిపోయింది. మధ్యలో కొంచెం సూర్య నమస్కారాలకి డిస్టర్బ్ అయ్యారు తప్ప, అంటే అక్కడ ఆసనాల నేమ్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే, కొంచెం అది ప్రాక్టీస్ ఉండాలి సూర్య నమస్కారాలు. మీరు సింగిల్ గా ప్రాక్టీస్ చేసుకుంటుంటే అది కొంచెం రెక్టిఫై అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. కానీ బాగా చెప్పారండి. శ్లోకంలో కూడా ఒక దిక్కున ఒక లైన్ మిస్ అయ్యారు. అది ఒకసారి సహనావతిలో ఒక లైన్ మిస్ అయ్యారు మేడం. ఆ భయం వల్ల అనుకుంటా నాకు తెలిసి. సో అది మిస్ అయినట్టు అదే ఉంటదండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫియర్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఉంటది. లో కానీ బాగా చెప్పారండి. మోర్ పవర్ టు యు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. శారద గారు ఎస్ చాలా బాగా చెప్పారండి. ఫస్ట్ డేనే ఇనిషియేషన్ తీసుకోవడం గ్రేట్ అండి. చాలా బాగా చెప్పారు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి అంతే. మోర్ పవర్ టు యు అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ భవాని గారు. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ హాయ్ అండి. ఇప్పుడు బాగా చెప్పారండి. ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. మీరు బ్రీతింగ్ కొంచెం చిన్న కరెక్షన్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒకసారి స్థితిలో ఉండి రిలాక్స్ అవ్వి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు అర్థమైందా సార్? ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్, అర్థమైంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్థితిలలోకి తీసుకొచ్చి మళ్ళీ చేయమని చెప్పండి. అదొకటి చిన్న కరెక్షన్. థ్యాంక్ యూ మ్యామ్. అలా స్థితిలో నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదొకటి ఫస్ట్ రిలాక్స్ పొజిషన్ లో ఉండేసి చెప్పేసి మళ్ళీ స్థితిలోకి రండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. ఎక్సలెంట్ అండి. మోర్ పవర్ టు యు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శారద గారు నమస్తే. నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎక్సలెంట్ సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. శుభోదయం సార్. శుభోదయం అమ్మ. ఒకసారి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒకసారి సహనావతు చెప్పండి అమ్మా. ఏంటి సహనా అవ్వచ్చు సార్? అవును.
ఓం సహనావవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. మళ్ళీ ఓం సారీ సార్ మర్చిపోయాను. ఓం సహనావవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనౌ నౌ ఓకే సార్. ఓకే సార్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు. పునక్తు. రెండో లైన్ లో నౌ. ఓకే సార్. ఓకే అమ్మా, ఏం లేదు, వెరీ గుడ్, బాగుంది ప్రాక్టీస్. అంటే చెప్పుకున్నట్టే మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి. సార్ వి నీడ్ మోర్ ప్రాక్టీస్. లేకపోతే ఇట్లా ఉంటుంది మనకి, అంటే కొంచెం మనకే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో మళ్ళీ మీ టర్మ్ వచ్చినప్పుడు కొంచెం బెటర్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే సార్. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? నాకు అసలు నేను చేయగలను అనుకోలేదు సార్. అసలు ఫస్ట్ టైం నాకు ఇది యోగా ఫస్ట్ టైం క్లాస్ తీసుకోవడం అంటే ఇంకా అసలు నాకు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది, బాగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇనిషియేషన్ బాగుంది. సో వే ఆఫ్ టేకింగ్ కూడా బాగుంది, కొంచెం స్పష్టంగా. మరి ఓకే సార్. క్లాస్ మరీ స్లోగా ఉన్న స్టూడెంట్స్ కి కొంచెం, అంటే ఒక్కొక్క సందర్భంలో స్లో బాగుంటుంది, ఒక్కొక్క సందర్భంలో కొంచెం స్పీడ్ గా ఉండాలి. ఓకే సార్. సరే అమ్మా, మోర్ పవర్ టు యు, బాగుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సజెషన్స్, ఫీడ్బ్యాక్? సార్ నమస్తే సార్. నమస్తే. మ్యామ్ నిన్న ఎవరు తీసుకుంటారు అనగానే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది మ్యామ్ సార్. సో ఫర్ దట్ నేను చాలా ఆనందిస్తున్నాను. మ్యామ్ కి ఎంత కొత్త అయినా కానీ మ్యామ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కాంట్రడిక్షన్స్ ఇప్పటిదాకా నేను ఎవరి క్లాస్ విన్నానో వాళ్ళు ఎవరు అసలు అంతగా చెప్పలేదు, కానీ మ్యామ్ బాగా గుర్తుపెట్టుకున్నాను, చక్కగా చెప్పారు. ఫస్ట్ తను చెప్తున్నాను అన్న ఇదేనే కానీ చాలా టీచింగ్ మెథడాలజీ ఎంత బాగా మెయింటైన్ చేశారు సార్ మ్యామ్. ఇంత కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు అక్కడ. కాకపోతే కొంచెం ఆసనాల్లోనే అప్ అండ్ డౌన్స్ అయినా తప్పించి మిగతా అంతా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మ్యామ్. అవునవును, థ్యాంక్ యూ వెరీ మ్యామ్. గుడ్ థ్యాంక్ అమ్మా, యూ వెరీ సో గుడ్, మచ్ మ్యామ్. మోర్ పవర్ టు యు. మోర్ పవర్ టు మ్యామ్. అసలు మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు, నాకు తెలియదు, నాకు కొత్త అనే విషయం మీరు వెనక అడుగు వేయకుండా చాలా ముందుకు వచ్చారు మ్యామ్. చాలా సంతోషం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శారదా గారు, వెరీ గుడ్ అమ్మా, మోర్ పవర్ టు యూ. థ్యాంక్స్ అండి. మీరు థ్యాంక్ యూ సార్. డిస్కస్ చేస్తున్నాను, నేను వేరే గ్రూప్ కి వెళ్తాను. ఓకే సార్. ఓకే. ఓకే అమ్మా, ఓకే, నమస్తే.
అలాగే అభ్యాస అంటే డైలీ మనం నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే అన్వేషణ, సర్చింగ్ ఫర్ రైట్ నాలెడ్జ్. తపస్సు అంటే మనకు డెడికేషన్ ఉండాలి మనం డైలీ యోగా చేస్తున్నప్పుడు. చిత్తశుద్ధి అంటే మనస వాచ కర్మన, సో మనం చేసే పని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. సో సొంత మేడం ఇవి నేను చెప్పిన. ఓకేనండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సార్ ఇంకెవరైనా ఆస్పిరెంట్స్ గురించి చెప్తారా అండి? ఆస్పిరెంట్స్ ఆఫ్ యోగిక్ స్టూడెంట్. శ్రద్ధ పని చేసేటప్పుడు మనకు దాని మీద శ్రద్ధ లభైతే జ్ఞానం. అప్పుడే మనం జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం. అన్వేషణ, ప్రతి కొత్త దాన్ని అన్వేషిస్తూ ఉండాలి. ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాసగా ఇచ్చేయాలి. అభ్యాసం, ప్రతిరోజు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి మన దీంట్లో. శరణాగతి అంటే సరెండర్ ద హైయర్ నాలెడ్జ్ అండ్ ఆల్, ఇంకా మీరు తప్ప ఇంకేం లేదు అని పూర్తిగా మనం ఇది లేనప్పుడు మనం పూర్తిగా సరెండర్ అయిపోవడాన్ని శరణాగతి అంటాం. చిత్తశుద్ధి, పని మీద ఏ పని చేస్తున్నా చిత్తశుద్ధి కంపల్సరీ. వేరే మనసు ఎక్కడ ఉండి పని ఉన్నప్పుడు దాని నుంచి మనం తీసుకోగలిగేది ఏమి ఉండదు. కాబట్టి మనం పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, మనం తినేదాని గురించి అయినా చదువుకునేటప్పుడైనా ఒక పని చేస్తూ ఇంకో పని చేయకూడదు. ఏ పని అయితే చేస్తున్నామో దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటే బాగుంటుంది. పరిప్రశ్న అనేది గురువులను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రశ్నించాలి, ఇది ఆ సిచ్యువేషన్ ని చేసుకొని ఎవరిని ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ ప్రశ్నిస్తున్నాం అనేది గమనికలో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా అండి? తెప్పల్లి శిరీష మ్యామ్, మీరేం చెప్తారా మ్యామ్? మ్యామ్ వాళ్ళు చెప్పారు కదా, విశ్వాసం ఒకటి మిస్ అయ్యాను. పర్లేదు మేడం, మీకు అర్థమైన దాంట్లో మీకు ఏ పాయింట్ అనేది బాగా ఇంట్రెస్ట్, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. నో ప్రాబ్లం. చేసుకోవాలి. ఏదో మనం వచ్చాము టైం పాస్ చేసే ఏదో చెప్పాను కదా, బట్ బీ ప్లాన్ ప్రిపేర్గా ఉండాలండి. ఈరోజు ఏం చెప్పాలి ఫస్ట్ అది మనం తెలియాలి. లేదు అంటే మాత్రం ఒక ప్లాన్ ఒక టైం టేబుల్ మాదిరిగా మనం వేసుకోవాలి. అది పెట్టుకుని దాన్ని అబ్జర్వ్ చేయాలి. బట్ ఏమంటే ఒకరి స్టూడెంట్స్ కంటే ముందు చాలా అవేర్నెస్గా ఉండాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మన అవేర్నెస్తో క్లాస్ చెప్తుండాలి. అలాగే వాళ్ళు ఏ విధంగా ఇది యాక్టివేట్ అవుతున్నారో అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఆ మధ్యలో ఏదైనా ఉంటే కరెక్షన్స్ కూడా చేయాలి. ఎస్పెషల్లీ ఇందులో ఒకటేమంటే మనకు టైం తక్కువ ఉండదు కాబట్టి ఓన్లీ మన యోగాకు సంబంధించిన వాటి మాత్రమే డిస్కస్ చేసుకుంటే సరిపోద్దండి. మనం అక్కడ యోగాకి చెప్తున్నాం కాబట్టి యోగాకి సంబంధించిన ఎనీ డౌట్ ఉన్నా ఏదైనా పర్లేదండి. మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కానీ, బట్ ఆ సిచ్యువేషన్ ఆ మ్యాట్ పైన ఉన్నంత వరకు యోగాకు మనకు సంబంధంతో బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదండి అని నా ఒపీనియన్. మేబీ నేను ఫాలో చేసేయడం కూడా అదేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా సార్ని ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటున్నారా? సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. మనకి ఏమైనా ఇంకెక్కడైనా ఏమైనా ఇబ్బంది అనిపించిందా, ఏమైనా డౌట్ ఉందా, ఏదైనా ఆసనాలు ఇప్పటిదాకా చెప్పిన ఆసనాలు ఏదైనా గురించి అయినా మాట్లాడాలనిపిస్తే సార్తో మాట్లాడండి మ్యామ్. ఎవరైనా? హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు మేడం. చెప్పండి మేడం, చెప్పండి. అవుతున్నామని చెప్పండి.
లేట్ చేసినా మనం కరెక్ట్ గా చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయా రావా అనేది నాకు ఒక డౌట్ సార్. అంటే బాడీ స్ట్రెచ్ అయినప్పుడు ఒక్క అని నా విషయం మేడం, ఫీలింగ్. కొత్తగా ఉన్నప్పుడు అయితే వస్తాయండి, అది కంటిన్యూ చేస్తుంటే ఆగిపోతాయండి. ఓకే. ఫస్ట్ మొదలు పెట్టే రోజు ఖచ్చితంగా పెయిన్స్ అనేది ఉంటుందండి. ఆ కంటిన్యూషన్ రెగ్యులర్ గా ఉంటే అది తగ్గిపోతుంది. మధ్యలో బ్రేక్ ఇచ్చారంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే 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 సార్, థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. యూ. బట్ ఇంకో విషయం అంటే మన స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి మేడం. వాళ్ళు ఎంతవరకు చేస్తారు, మనం ఆల్రెడీ ముందుగా చెప్పి కదా మీకు ఎంతవరకు చేయగలి వాళ్ళు అసలు మన యోగా ఎందుకు చేస్తున్నారు. ఫస్ట్ మన స్టూడెంట్కి యాజ్ అంటే ఒకరు మనం చెప్తుంటే స్టూడెంట్స్కి వాళ్ళు కనుక్కోవాలి, మీరు ఎందుకు యోగా చేస్తున్నారు, చేయాలనుకున్నారు. వెరీ గుడ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ లెట్ సార్. దెమ్ ఆల్ కమ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అమ్మా. హ్యాపీ మార్నింగ్. మార్నింగ్ సార్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఇక్కడ మీరు ఇంకా అసైన్మెంట్ ఇవ్వాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాపీ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ ఉన్నారు మార్నింగ్. సార్. ఆసరాస్ సార్ అసైన్మెంట్. వీడియోస్ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్ టెలిగ్రామ్ లో. కొంచెం టైం తీసుకోవాలి. అంటే మేము అప్లోడ్ చేస్తున్నాము, తర్వాత ఏమవుతుందంటే అది రీసెండ్ అని వచ్చే అది అవ్వట్లేదు, అప్లోడ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడో చూస్తే రీసెండ్ అవుతుంది, మళ్ళీ రీసెండ్ కొడితే మళ్ళీ అలా టైం టేకింగ్ అవుతుంది సార్. అప్లోడ్ అదే చేసి ఇంకా ఒక వీడియో బ్యాలెన్స్ ఉంది నాది. ఒకసారి మ్యూట్ లో పెట్టండి బాబీ. అంటే ఈజీగా అయిపోతుందండి. స్టోరేజ్ ఏమైనా ఓకే. సో వీడియో అప్లోడ్ అనేది మీరు మెల్లిగా అప్లోడ్ చేసేటప్పుడు క్లోజ్ చేయకుండా ఉండండి. ఒకటి. రెండోది వైఫై అంటే కొంచెం స్పీడ్గా అవుతుంది, మొబైల్ డేటా అనేసరికి కొంచెం స్లో అవుతుంది, బట్ అవుతుంది. సో నేను ఇంకా లైక్ 30 minutes వీడియోస్ కూడా అప్లోడ్ చేసేవాడిని నేను. ఓకే. ఎవరైతే ఈరోజు క్లాస్ తీసుకున్నారో వారు ముగ్గురు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేయండి. సుమలత గారు, శారద గారు, పద్మ గారు, మీకు ఆప్షన్ వస్తుంది చూడండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అమ్మా. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ సార్. హౌ డు యూ ఫీల్? పద్మ గారు చెప్పండి. హౌ డు యూ ఫీల్? హ్యాపీ సార్, బాగా అనిపించింది. హోల్ క్లాస్ తీసుకునేటప్పుడు నిజంగా అంటే ఎనర్జీ మనం అంటే నేను చేయగలుగుతామా అనుకుంటాం, కానీ ఇంకా చేయొచ్చు అనే నమ్మకం కలుగుతారు సార్. బాగా అనిపించింది. గ్రేట్. మీకమ్మా సుమలత గారు? నాకు కూడా అలానే అనిపించిందండి. ఫస్ట్ అన్ని చేయగలుగుతానా అని అనిపించింది, కానీ బి పాజిటివ్ అనుకొని స్టార్ట్ చేశాను. లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా చేయగలుగుతాను అనిపించింది. గ్రేట్. మీరు ఇంకొంచెం స్పీడ్ గా అంటే క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ మంచిది, టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే అండి. లేకుంటే మీకు టైం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ లో కిల్ అయిపోతుంది. ఓకే. యాక్చువల్ గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది యోగాసనాలు కావచ్చు, బ్రీతింగ్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 hour లో మనం కవర్ చేయాలి కదా. అవును. సో ఎక్కడ అవసరమైందో అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం పూర్తిగా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి. ఓకే గురుగారు. ఓకే అమ్మా. మోర్ శారదా గారు? మోర్ పాజిటివ్ అండి. మోర్ పాజిటివ్. సో హౌ డు యూ ఫీల్ అమ్మా? సార్ ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, భయం వేసింది సార్. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మేము అందరం మీకు ఎలా కనపడ్డా? భయస్తుల్లా కనపడ్డావా? భయపెట్టే వాళ్ళకి కనపడ్డావా?
అలా కాదు సార్, నేను అసలు ఎప్పుడు చేయలేదు, అది నాకు ఫస్ట్ టైం అసలు. ఈ 25 days 28 days లోనే నేను క్లాస్ తీసుకోవడం అంటే నాకు చాలా సర్ప్రైజ్ విషయం సార్ అది. గ్రేట్ గ్రేట్, దట్ ఈస్ అచీవ్మెంట్. అందుకే మనం ఎక్కువగా ఈ ప్రాక్టీస్ మీద ఎందుకు పెడుతున్నాం అంటే దృష్టి అంతా కూడా మనలో ఉన్నటువంటి ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, లిమిటింగ్ బిలీవ్స్ కావచ్చు, లేకుంటే ఈ ఇవి పోవడానికి ఆ ఫియర్. సో ఎందుకు పదే 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 మనము మెయిన్ గ్రూప్ లో కావచ్చు, వీడియోలో తీయడం కావచ్చు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు, లేకుంటే అసైన్మెంట్స్ కావచ్చు, ఇలా క్లాస్ తీసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే చాలా మందికి మనం ఇక్కడ అనిపిస్తుంది, అరే ఇక్కడ నేను చేయలేను కానీ బయట అయితే బాగా చేస్తాను అనిపిస్తుంది. బట్ బయట ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేసేది? ఎస్ సార్. సో ఇక్కడ మనం అందరం వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ ఆల్ లెర్నింగ్, వీఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం తెలుసుకుంటే దాన్ని మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఓకే అందుకే సార్. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు యూ ట్రై టు యూటిలైజ్ ఇట్, మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఓకే సార్. మోర్ పవర్ టు యూ శారద గారు. ఫర్ ద ఫస్ట్ థ్యాంక్ యూ టైం సార్. మీరు చేసేది చెప్తున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. నేను చూసాను మీ క్లాస్, బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు యూ. అయితే సో కొంతమంది ఈ ఆసనాస్ ని వీడియోస్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. గ్రూప్ లీడర్స్ అందరూ ఒకసారి చూడండి. రెండోది ఆ సో మీకు ఈ రోజు మధ్యాహ్నం లోపల ఒక అప్డేట్ వస్తుంది. సో ఫిజికల్ మీట్ కోసము ఆల్రెడీ ఒక 3-4 ప్లేసులు చూసాము. హోటల్ అనేసరికి ఏమవుతుందంటే హోటల్స్ లో మనకి ఫ్రీడమ్ లేదు. దానికోసము నిన్నంతా ప్రజెంట్ మేము హైదరాబాద్ లో ఉన్నాము. నిన్న సునీత మధ్య గారి ఇంట్లో మాకు విందు భోజనం వచ్చింది. సో మీకు ఈ రోజు మధ్యాహ్నమే మీకు అప్డేట్ ఇస్తాము, వాటి అంటే ప్లేస్ ఎక్కడైనది కొంచెం ఓపెన్ గా ఉండి కొంచెం ఆ యోగా ఫీల్ ఉండాలి. ముందు హోటల్ అని చెప్పేసి హోటల్ వాళ్ళతో మాట్లాడాం, బట్ వాళ్ళు మీరు గెంతకూడదు, జంప్ చేయకూడదు, ఏవో రిస్ట్రిక్షన్ చెప్తున్నారు. సో అవి కొంచెం ఇబ్బంది కదా మనకి, అవి చేయకుండా ఉండలేం కదా యోగా అనేసరికి. ఇంకేమీ లేనప్పుడు చూద్దాం, విల్ సి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు అందరూ కూడా కొంచెం. అంటే కొన్ని హోటల్ అనేసరికి ఫెసిలిటీస్ బాగుంటాయి, హాల్ పెద్దలు లేవు, సో ఈ క్రియలు చేయడానికి బాగుండవు. సో బయట అనేసరికి హాల్ పెద్దవి ఉంటాయి, ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ మొత్తం అనుకున్నంత లెవెల్లో ఉండవు. సో కొన్ని కావాలంటే కొన్ని మనం కాంప్రమైజ్ కావాలి. సో వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్. ఇంకోటి 2 ఉన్నాయి టుడే, వీ విల్ సీ దట్ అండ్ వీ విల్ ఫైనలైజ్. సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న అన్ని దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేసింది కదా మీకు? ఎస్ సార్. ఎస్ ఆ? సార్. అందరూ కూడా ఎస్ సార్. ఓకే. సో మళ్ళీ ఈ రోజు మీ గ్రూప్ లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఆసనాలకు వెళ్తామో అది కొంచెం స్పీడ్గా వెళ్తాము. సో ఓకే, ఓకే మోర్ పవర్ టు ఆల్. ఓకే సార్. క్లోజ్ చేద్దాం. తర్వాత మీరు ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో టీమ్ లీడర్స్ తోటి అదే న్యూగా సెకండ్ టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతోటి చిన్న మీటప్ ఉంటుంది. సో మీ టీమ్ లీడర్ వాళ్ళు మీకు లింక్ పెడతారు. ఎవరైతే సెకండ్ టీమ్ లీడర్ గా మీరు మీ గ్రూప్ నుంచి చూస్ చేసుకున్నారో వాళ్ళకి చిన్నగా మీటప్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ ఇంట్రడక్షన్ కింద. సో తర్వాత సో మనం వైండప్ అవుతాం. మీకు మీ టీమ్ లీడర్ దగ్గర నుంచి మీకు లింక్ వస్తుంది, ఇప్పుడే మీరు జాయిన్ అవ్వాలి. సో క్లోజ్ చేద్దాం. ఎవరు క్లోజ్ చేస్తారు? సో పద్మ గారు క్లోజ్ చేస్తారమ్మా మీరు? ఓకే సార్. మళ్ళీ ఓకే. శాంతి మంత్రం చెప్పాను సార్. ఆ. ఓకే. సో దానికంటే ముందు యోగా ఫర్ మీ, ఐఎమ్ ఫర్ ది నేషన్, జై హింద్, జై భారత్, వందే మాతరం మీరు చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత మేము చెప్తాం. తర్వాత కదా సార్, లాస్ట్ లో కదా జై హింద్ జై. ఇప్పుడు చెప్పేసి అదే ముందు శాంతి మంత్రం చెప్పేసి అది దాంతో క్లోజ్ చేస్తాం. అందరూ స్థిర సుఖాసనము. నమస్కారం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 3 సార్లు ఓం చెప్పి
ఓం ఓం సర్వే భవంతు సుఖినః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చేతులు వెనక్కి పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ సరెండర్. అందరూ యోగా ఫర్ మీ, Yoga for me, I am for the nation. I am for the nation. జై హింద్, Jai Hind, జై భారత్, జై Jai భారత్. Bharat, వందే మాతరం. Vande Mataram. Bharat Mata ki, జై భారత్ మాతా కీ జై. yes. Bharat Mata ki జై jai. భారత్ మాతా కీ జై. జై. See you tomorrow. Have a nice day.